తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. మనతో పాటు ఉన్నారు శృంగేరి శిష్య బృందం కొండూరు పద్మావతి గారు. వారితో మాట్లాడి వారాహి నవరాత్రుల విశిష్టత, అలాగే ఎందుకు మనం జరుపుకోవాలి, అసలు ఇంట్లో మనం వారాహి నవరాత్రులు చేసుకోవచ్చా, ఎటువంటి నియమాలు మనం పాటించాలి, వీటి గురించి తెలుసుకుందాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నామ్మా. అమ్మ, వారాహి నవరాత్రులు జరుపుకోవాలా వద్దా అనేది ఒక పెద్ద సందేహం. అయితే ఎటువంటి ఫలితాలు పొందుతాం మేము, ఎందుకు జరుపుకోవాలనే వాళ్ళు కొంతమంది, నియమాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి నైవేద్యాలు అమ్మకి సమర్పించాలి, అసలు ఎటువంటి మంత్రాలు చదవాలి, అంటే మాకు గురువులు ఎవరు లేరండి, గురుపదేశం ఏం తీసుకోలేదు, ఏ మంత్రం చదివితే అమ్మ అనుగ్రహం పొందుతాము, దాంతో పాటుగా ఆ అమ్మ ఉగ్ర రూపం కదా, మేము ఇంట్లో పూజ చేసుకోవచ్చా, ఈ నవరాత్రులు మేము కూడా జరుపుకోవచ్చా అని గృహస్థులు కూడా అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు? మనకి మన సాంప్రదాయంలో 4 నవరాత్రులు ఉన్నాయి. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు అయితే అన్ని మనకి దసరాల్లో శరన్నవరాత్రులు చేసుకుంటాం. శ్రీరామనవమి అప్పుడు మనకి వసంత నవరాత్రులు చేసుకుంటాం. ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పాడ్యం నుంచి 9 రోజులు వారాహి నవరాత్రులు చేస్తాం. అసలు ఎందుకు ఇది? ఫస్ట్ అన్ని మూర్ఖంగా మూఢంగా వెళ్ళొద్దు. ఎందుకు ఇది ఇలాగ వారాహావతారంతో ఎందుకు ఉంది? ఈ వరాహావతారంతో ఉన్నటువంటి విధానం ఏమిటి అంటే, ఈ వరాహానికి భూమిని ఐడెంటిఫై చేసేటటువంటి తత్వం ఉంది. భూమిని గుర్తుపట్టగల తత్వం వరాహావతారానికి ఉంది. ఎందుకనంది ఉందంటే, అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిజరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి. భూమిని సముద్రంలోకి పడేశాడు హిరణ్యాక్షుడు. అప్పుడు వరాహావతారంతో భూమిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు విష్ణు. ఓకేమ్మా. అయితే దీనికి దానికి సంబంధం ఏమిటంటే, ఇప్పుడు అంతా కూడా కాస్త వర్షాలు పడి భూమిని దున్ని విత్తనాలు నాటేటాయి సమయం మన. అందుకని ఈ వారాహి దేవికి పూజ చేసి ఈ విత్తనాలు నాటడం కోసం మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఈ అవతారాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఈవిడ లలితామ్మవారికి వారాహిదేవి అలాగే శ్యామలాదేవి వీళ్ళు మంత్రులుగా ఉంటారనమాట ఆవిడ దగ్గర. అర్థమైందా అమ్మ? అందుకని వరాహావతారము అనేది రాత్రిపూట చేసే పూజ. రాత్రిపూట చేసే పూజ. మన సత్సంగ సభ్యులందరూ కూడాను ఆర్య ద్విశతి స్తోత్రం, దుర్వాస మహాముని కాంచీ క్షేత్రంలో కొంతకాలం పాటు అమ్మవారిని సేవించారు. సేవిస్తే ఆయనకి అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఎక్కడ దర్శనం ఇచ్చింది? మణిద్వీపంలో ఉన్నట్టు దర్శనం ఇచ్చింది. ఒక మణిద్వీపంలోకి ప్రవేశించాలి అంటే ఎన్నో ప్రాకారాలు దాటాలి. ఆ అమ్మవారు మనలోనే ఉంటే ఎన్నో ప్రాకారాలు దాటి మనం కూడా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అయితే ఎన్నో ప్రాకారాలు దాటి వెళ్ళినటువంటి ఆ మణిద్వీపంలో అమ్మవారిని దుర్వాస మహాముని దర్శించినప్పుడు ఆ ప్రాకారాల వివరాలు అన్ని చెప్తారు. అక్కడ ఉంటారు. అక్కడ ఈ వారాహిదేవికి శ్యామలాదేవికి కూడా బీజాక్షర మంత్రాలు చెప్పారు. ఈ బీజాక్షర మంత్రాలు ఎక్కడో చూసో బుక్ లో ప్రింట్ అయితేనో అలా చదవకూడదు, అలా చేయకూడదు. దీనికి తప్పకుండా ఒక గురువు అనేటటువంటిది చాలా అవసరం. ఎలా ఉండాలి? ఆ గురువులు కూడా సాధనా పరులై ఉండాలి. ఉండాలన్నమాట. వాళ్ళు ఒకళ్ళని ఉద్ధరించేటట్లుగా ఉండాలి గాని వ్యాపారస్తులుగా ఉండకూడదు. అటువంటి వారి యొక్క వాక్కు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. అర్థమైందమ్మా? ఈ వారాహి నవరాత్రులు అందరూ చేసుకోవచ్చు. కానీ నేను ఒకటేం చెప్తున్నానంటే, ముఖ్యంగా ఇంట్లో శుచి అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇది లోపం. పూజలు అందరూ చేస్తున్నారు కానీ శుచి మటికి లేదు. శుచి అంటే మనం శుభ్రాన్ని పెట్టుకుంటాం. ఈ శుభ్రం అంటే ఇల్లు కడుక్కోవడం, స్టవ్లు కడిగేయడం, దేవుళ్ళని కడిగేయడం, ఇది చెప్పట్లేదు నేను. ముందు మానసికమైనటువంటి శుభ్రత. 2 నియమాలను పాటిస్తున్నావా నువ్వు? నువ్వు స్నానం చేయకుండానే వెళ్ళిపోయి వంట చేసేస్తే దేవుడికి నైవేద్యం పెడతానంటే కుదరదు.
పెడితే ఏమవుతుంది అనేది మూర్ఖపు వాదన. దానికి అసలు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒక రాయిని వెళ్ళి నేను ఢీ కొడతాను అంటే పడతావు, దానికి ఎవరు చెప్తారు? తగులుతుంది. చెప్పరు కదా. అందుకని శుచి శుభ్రత అన్నారు. శుచి శుభ్రత ఒకటే అని చెప్పలేదు. శుచి వేరు, శుభ్రం వేరు. అలాగే నెలసరి నియమాలు అంటే ఎలాగంటే కుదరదు కదా మాకంటే, ఓకే ఆ 4 రోజులు నువ్వు మానేసే ఆరాధన, మానేసేసే. అవన్నీ ఇంట్లో ఉండగా మనం ఇవన్నీ చేయడం అనేది తప్పు. అందుకని ఆ బీజాక్షరాలతోటి చేసేటటువంటి కార్యక్రమాలు చెయ్యొద్దు. చక్కగా సాయంత్రం అయ్యాక దీపారాధన చేసుకుని మీకు వచ్చినటువంటి మణిద్వీప వర్ణన చదువుకోండి, ఆర్యద్విశతి స్తోత్రం చదువుకోండి. దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంటుంది. చక్కగా 240 270 శ్లోకాలు ఉంటాయి. అవి చదువుకోండి, దీపారాధన చేసుకోండి, కాస్త నైవేద్యం పండో ఫలమో పెట్టుకోండి. అంతేగాని ఎవరెవరో తాంత్రిక శక్తులతోటి వాళ్ళు చేసే వాళ్ళందరినీ ఉదాహరణగా తీసుకుని నువ్వు అలా చెయ్యాలని అనుకోకూడదు. అది నీకు అవసరం లేదు. వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా? ఫోటో లేవు కదమ్మా. మీ అమ్మగారు వాళ్ళందరూ పెట్టారా? మరి మీకెందుకు అవన్నీ చెప్పండి. చక్కగా ఒక పసుపు గౌరీదేవి, నీకు పెళ్లిలో పసుపు గౌరీదేవికే పూజ చేయించారు, ఏ ఫోటో పెట్టలేదు. అవునా? అవును. పూర్ణ ఫలం అని కొబ్బరి బొండంతో తీసుకొచ్చి ఇచ్చారు, అంతేనా? మరి నీకెందుకు ఈ ఫోటోలన్నీ? దానికి ఒక పెద్ద ఎగ్జిబిషన్, దాన్ని తయారు చేయడం, డెకరేషన్ చేయడం, అందరూ రావడం, ఎందుకు ఇవన్నీ? నీకు అవి చేయడానికి వేరే వ్యవస్థ ఉంది, వాళ్ళు చేస్తారు. సస్యశ్యామలుగా పంటలు పండడం కోసం, మనందరం చక్కటి ఆహారాలను పొందడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు వారాహి నవరాత్రులను చక్కగా గుర్తించండి, తెలుసుకోండి. ఈ 9 రోజులు ఎంతో పవిత్రమైన రోజులుగా గ్రహించండి. ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి, మన సంప్రదాయంలోనే నిర్ణయించుకోండి. ఫోటోలు తీసుకొచ్చి పెట్టక్కర్లేదు. ఈ అష్టోత్తరాలు అవి మామూలుగా చదువుకుని గౌరీదేవికి చేస్తే చాలమ్మా. మనకి పసుపు గౌరీదేవి, తర్వాత చక్కగా తీసుకుని మొహానికి రాసుకుని స్నానం చేయడం అయిపోయి. ఎందుకు ఇంకా ఇల్లంతా ఫోటోలు, ఇల్లంతా విగ్రహాలు, అవన్నీ తుడవడం, కడగడం, అలసిపోతున్నావు నువ్వు. భగవంతుడి మీద ధ్యానం ఎక్కడ ఉంటుంది నీకు? అందుకు చక్కగా పసుపు గౌరీ దేవిని చేసుకోండి, 9 రోజులు పూజ చేసుకోండి, లలితాష్టోత్రం చదవండి, వారాహి అష్టోత్రం చదవండి, లలితా సహస్రనామం చదవండి, లేదా ఖడ్గమాల కొంతమంది అలవాటు ఉంటుంది, చేసుకోండి, తప్పేమీ లేదు. నా కుటుంబంలో ఎవరు కూడా ఆహారం కోసం బాధపడకూడదమ్మా వారాహిదేవి, నువ్వు కాపాడు. సముద్రంలో పడినటువంటి భూమిని ఎలాగైతే వరాహస్వామి తీసుకొచ్చాడో అలా ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో పడి కొట్టుకుపోతున్నాం మేమందరం. దీంట్లోంచి మమ్మల్ని తీసుకెళ్లి మోక్షాన్ని తీసుకెళ్లి తల్లి అని చెప్పండి. అందుకని ఈ డెకరేషన్లు ఇవన్నీ తయారు చేయడం, ఆర్భాటాలు వద్దాం. పూజకి ఆర్భాటం అవసరం లేదు, నైవేద్యానికి ఆర్భాటాలు అవసరం లేదు. ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాము, అన్ని రకాల, ఎందుకమ్మా అవన్నీ అడిగారా? వాటికే సమయం సరిపోతుందమ్మా అసలు. ఎందుకు అవన్నీ చెప్పండి. చక్కగా ఒక పండో ఫలమో ఒక ముత్తైదుకి ఇవ్వండి. తెలిసిందా? ఎవరన్నా ఇంటికి వస్తే వెతికి 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 పాడైపోయే పండు తీసుకొచ్చి బొట్టు పెట్టిస్తే ఏం వారాహి పూజ చేస్తావు నువ్వు? ఏమీ వద్దు, ఒక పండు, శుభ్రమైన పండు ఒక ముత్తైదుకి. ఈ జాకెట్ బట్టలు, ఈ పసుపు కుంకాల కవర్లు, ప్యాకెట్లు, ఇవన్నీ ఎందుకమ్మా చెప్పండి. ఇవి ఏమీ చేయక్కర్లే, చక్కగా నమస్కారం చేసుకోండి, పసుపు గౌరీదేవికి చేసుకోండి. అంటే పెట్టుకుంటే ఫోటో తప్ప అంటే నీకు అలవాటు లేని పని ఎందుకు? నీకు అత్తగారు చేసిందా, నీ తల్లి చేసిందా, మీ అమ్మమ్మ గారు చేస్తారా, మీ నాయనమ్మ గారు చేస్తారా? మరి నీకెందుకు అవన్నీ? అమ్మ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారి ఫోటో ఎలాగో అందరిలో ఉంటుంది. లేకపోయినా శంకరాచార్యుల వారు పంచాయతనం చెప్పారు, ఇన్ని రకాలు పెట్టకండి అమ్మా, ఒక పంచాయతనం అని చెప్తున్నాను. శివుడు ఇష్టమా మీకు, శివుడిని మధ్యలో పెట్టండి, ఆ పక్కన ఉండేటటువంటి అమ్మవారు అంబిక అప్పుడు. లేదా విష్ణువు ఇష్టమా, విష్ణువుని పెట్టండి, అదే అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవి. శాక్తేయమాల అమ్మవారి ఇష్టమా, అమ్మవారిని పెట్టుకోండి మధ్యలో, అప్పుడు శివుడు విష్ణువు పక్కన ఉంటారు. విఘ్నేశ్వరుని పెట్టండి, సూర్యుడిని పెట్టండి. దీపారాధనలోనే కుమారస్వామి ఉంటారు, ఈశ్వరుడి శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు. ఇంకింతకన్నా దేవతలు లేరు. ఎవరున్నారు చెప్పండి? అన్ని శివస్వరూపాలు, ఆ తర్వాత విష్ణు స్వరూపాలు, మిగతావన్నీ అమ్మవారి స్వరూపాలు. వీళ్ళందరూ వాళ్ళ అవతార సమాప్తిలో వెళ్ళి మణిద్వీపంలో ఉంటారు, మనకి ఇక్కడ విగ్రహంగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్ని రకాల దేవుళ్ళు, ఇన్ని ఫోటోలు, అవన్నీ తుడవ, బొట్లు పెట్ట, ఇవన్నీ సమయం సరిపోతుంది, అవసరం లేదు. ఈ 9 రోజులు ఈ విధంగానే చక్కగా 9 రోజులు ఉపవాసం ఉండాలా. ఇదొకటి. ప్రతిరోజు తల స్నానాలు, ప్రతిరోజు ఉపవాసం, ప్రతిరోజు తల స్నానాలు పులిస్త్రీ వాళ్ళు చెయ్యక్కర్లేదు. పులిస్త్రీ వాళ్ళు అసలు తల స్నానం చేయక్కర్లేదు. కాస్త పసుపు రాసుకుని, ఆ పసుపు కూడా ఎక్కువ రాసుకుంటే పడని రోజులు వచ్చాయి. కొంచెం పసుపు తీసుకుని రాసుకుని హాయిగా స్నానం చేయండి. సుఖంగా అందరూ కూడా
పూజ చేసుకోండి. నిత్యం నువ్వు చేసేటటువంటి అనుష్ఠానం ఏముందో, నీ గురువుల ఉపదేశం ఉంటే మంత్రోపదేశం ఉన్నట్లయితే చేసుకో. హ్మ్. లేదా నీ నిత్యకృత్య పనులన్నీ చేసుకో. చేసుకొని ఆరాధన చేసుకో. వారాహి నవరాత్రులను దృష్టిలో పెట్టుకొని లలితా సహస్రనామం చదువుకో రోజును. ఉమ్, లేదా ఆర్యద్విశతి చదువు, లేదా మణిద్వీప వర్ణన చదువు. ఉమ్, అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంటుంది. Hmm. అష్టోత్తరం చేసుకో. ఇంతకన్నా పూజ అయితే అవసరం లేదమ్మా. ఒకవేళ మేము ఇంత చదవలేమండి, మాకంత ఓపిక కూడా లేదు, ఇంత సమయం కూడా ఉండట్లేదు మాకన్న వాళ్ళు ఏదైనా ఒక మంత్రం గాని ఏదైనా ఒక్క మాట. ఉంటుందమ్మా వారాహి మంత్రం, ఒక 2 లైన్ల మంత్రం ఉంటుంది. నేను పంపిస్తాను, మీరు దాన్ని తప్పకుండా. స్టోర్ చేసుకోండి చక్కగా. ఉమ్, దాన్ని వారాహి మంత్రం చేసుకో. అసలు ఇవన్నీ ఏమి వద్దు, శ్రీమాత్రే నమః చేయండి ఆ. చాలు. ఇవన్నీ ఏమి వద్దమ్మా, శ్రీమాత్ర గబగబా లలితా సహస్రనామం చదువుతారు. ఎన్ని నామాలకు భావం తెలుసు, ఎన్ని తప్పులు చదువుతున్నామో ఎలా తెలుస్తుంది? ముందు దాని గురించి, చేసిన దాని గురించి తెలుసుకోండి. ఉమ్, కొత్తది ఎందుకు మీకు మళ్ళీ? ఎవరెవరో కొత్త పూజలు ఏవో చెప్తూ ఉంటారు, దాన్ని మళ్ళీ మొదలు పెడుతూ ఉండడం ఉమ్, మనకు అవసరం లేదమ్మా. మన ఇంట్లో మన అత్తగారు ఏం చేస్తారో ఆడపిల్లలందరూ కూడా అత్తవారింటికి వచ్చాక అదే చెయ్యాలి. ఉమ్, ఒకవేళ అత్తగారింట్లో ఏమీ చెయ్యలేదనుకోండి, వాళ్ళు దండమే పెట్టని వాళ్ళు అనుకోండి, మీకు పెట్టడం ఇష్టం ఉంటే మీరు పెట్టిన వచ్చినటువంటి తల్లిగారి ఇంట్లో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి, అవేవో కాస్త ఆ పూజ చేసుకుంటూ ఉండండి. ఉమ్, అంతేగాని ఇవన్నీ చెయ్యడానికి మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమః ఉమ్, చక్కగా లలితాదేవి, లలితా పరమేశ్వరి ఫోటోకి చక్కగా దండం పెట్టుకోండి. ఉమ్, ఆ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. 9 రోజులు చక్కగా ఉందని ఒక జర్నీలోనో ఎప్పుడో మీకు కుదిరినప్పుడు లలితా సహస్రనామాన్ని చదువుకోండి. ఉమ్, లేదా వినండి, ఉమ్, అట్లీస్ట్ వినండి. కనీసం. చదవడం కూడా మీకు ఇబ్బంది అయితే వినండి. ఉమ్, విన్నా ఫలితమే, దృష్టి దాని మీద ఉంటుంది కనుక. ఉమ్. ఈ విధంగా వారాహి నవరాత్రులు వారాహి జరుపుకోమంటారు. నవరాత్రులు చక్కగా చేసుకోండి. వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.